హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా పీపుల్కి కార్ కొనే ముందు పెట్రోల్ కార్ కొందామా డీజిల్ కార్ కొందామా అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు మీకు ఒక పిక్చర్ క్లారిటీ ఉంటుంది. పెట్రోల్ కార్ తీసుకుందామా డీజిల్ కార్ తీసుకుందామా అనేది. అండ్ కొత్తగా నా ఛానల్ చూసుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ముందుగా చూసుకున్నట్లయితే మెయిన్గా ఇంజన్ డిఫరెన్స్ కావచ్చు, మైలేజ్ కంపారిజన్ కావచ్చు, ఫ్యూల్ కాస్ట్ కంపారిజన్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ సేవింగ్స్ కావచ్చు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో ఎండ్ వరకు మీకు పెట్రోల్ తీసుకుందామా డీజిల్ కార్ తీసుకుందామా అనేది ఒక మంచి క్లారిటీ వస్తుందన్నమాట. ముందుగా చూసుకున్నట్లయితే మనకి పెట్రోల్ వెహికల్స్లో మనకైతే స్పార్క్ ప్లగ్ ఉంటుంది. అండ్ డీజిల్ వెహికల్స్లో కంప్రెషన్ ఫ్యూల్ అయితే ఉంటుంది అనమాట, డీజిల్ ఇంజన్స్ రన్ కావడానికి. అండ్ పెట్రోల్ చూసుకున్నట్లయితే మీకు చాలా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ యాక్సిలరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నాయిస్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట. అండ్ డీజిల్ చూసుకున్నట్లయితే టార్క్ కావచ్చు అండ్ మంచి ఒక రగ్గుడ్ లుక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సౌండ్ కూడా కొంచెం పెట్రోల్తో పోస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మైలేజ్ చూసుకున్నట్లయితే పెట్రోల్కి డీజిల్కి మినిమం 5 to 6 కిలోమీటర్స్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యూల్ కాస్ట్ కంపారిజన్ చేస్తాం అనమాట. సింపుల్గా ఎవ్రీ మంత్ ఒక 1000 కిలోమీటర్స్ మేము డ్రైవ్ చేస్తే పెట్రోల్ కాస్ట్ వచ్చేసి యావరేజ్గా 110 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ డీజిల్ కాస్ట్ వచ్చేసి 95 రూపీస్ ఉంటుంది. అండ్ పెట్రోల్గా యావరేజ్ మైలేజ్ వచ్చేసి 16 కిలోమీటర్స్ అనమాట. అండ్ చూసుకున్నట్లయితే 62 లీటర్స్ అయితే ఎవ్రీ మంత్ ఉంటుంది అనమాట. యావరేజ్గా దాని కాస్ట్ వచ్చేసి 6820 రూపీస్ అనమాట. అండ్ డీజిల్ మైలేజ్ చూసుకున్నట్లయితే యావరేజ్గా 22 ఉంటుంది అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి యావరేజ్గా 4275 ఉంటుంది అనమాట. అండ్ మీరు మంత్లీ యావరేజ్గా 2545 సేవ్స్ అనమాట. యావరేజ్గా మీరు ఇయర్లీ చూసుకున్నట్లయితే ఒక 30,000 రూపీస్ అయితే మీకు పెట్రోల్కి అండ్ డీజిల్కి వేరియేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కార్ ప్రైస్ డిఫరెన్స్గా మాట్లాడుకుంది. మీరు ఎప్పుడు కూడా ఏ మోడల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా పెట్రోల్ కార్ 10 lakhs ఉంటుంది అనుకో, డీజిల్ కార్ 1.5 lakhs అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే 11.5 lakhs ఉంటుంది. ఒకవేళ పెట్రోల్ కాస్ట్ 15 lakhs ఉంటే అండ్ డీజిల్ అయితే 16.5 lakhs అండ్ యావరేజ్గా 70 lakhs అయితే ఉంటుంది అనమాట. ఇది అంటే ఎవరైనా తక్కువ తిరుగుదాం అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా పెట్రోల్ అయితే ప్రిఫర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట. మీకు సర్వీస్ ఛార్జ్ యావరేజ్గా పెట్రోల్ చూసుకున్నట్లయితే యావరేజ్గా 6 to 10,000 ఉంటే డీజిల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, 10 to 14,000 అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒకవేళ పెట్రోల్ కాల్ 1.5 to 2 lakhs తిరిగితే అండ్ డీజిల్ వచ్చేసి 3 to 4 lakhs తిరుగుతుందట. ఎందుకంటే పెట్రోల్ ఇంజన్స్తో పోలిస్తే డీజిల్ ఇంజన్స్ కొంచెం లాంగ్ లాస్టింగ్, చాలా లైఫ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మన పెట్రోల్ అడ్వాంటేజెస్ మాట్లాడడం. దీనిలో చూసుకున్నట్లయితే మీకు డ్రైవింగ్ అనేది చాలా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ వైబ్రేషన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ పికప్ వచ్చేసి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి సిటీలో తిరిగే వాళ్ళకైతే చాలా బెస్ట్ అనమాట. అండ్ డీజిల్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే దీని వచ్చేసి టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ చూసుకున్నట్లయితే బెటర్ ఎవరైతే హైవేస్లో వెళ్తే వాళ్ళకైతే చాలా బెటర్ అనమాట. అండ్ లాంగ్ డ్రైవ్స్ కావచ్చు, హిల్ స్టేషన్స్ కానీ లేకపోతే అడ్వెంచర్ ట్రెక్స్కి వెళ్ళకైతే ఖచ్చితంగా డీజిల్ వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. అండ్ ఎవరైతే సిటీ లోపల తిరుగుతుందో వాళ్ళకైతే పెట్రోల్ బెస్ట్ అనమాట. ఎవరైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా డీజిల్ వెహికల్ ప్రిఫరబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిటీ వర్సెస్ హైవే. మీరు సిటీ లోపల తిరుగుతారు అనమాట, పెట్రోల్ బెస్ట్ అనమాట. లాంగ్ డ్రైవ్స్ ఉంటే ఖచ్చితంగా డీజిల్ ప్రిఫర్ అనమాట. అంటే మీరు ఒకవేళ షార్ట్ ట్రిప్స్కి వెళ్తే పెట్రోల్ బెస్ట్. అండ్ లాంగ్ డ్రైవ్స్కి ట్రెక్కింగ్కి వెళ్తా ఎవ్రీ వీక్ నాది ఒక లాంగ్ డ్రైవ్ ఉంటే ఖచ్చితంగా డీజిల్ అనేది ప్రిఫరబుల్ అనమాట. ఫైనల్గా పెట్రోల్ లేదా డీజిల్ ఏది తీసుకోవాలనుకుంటే మీరు సిటీలో డైలీ ఒక 30 kilometers డ్రైవ్ చేస్తే పెట్రోల్ తీసుకోండి. నేను డైలీ ఒక 40 kilometers డ్రైవ్ చేస్తా అంటే మీరు వచ్చేసి డీజిల్ తీసుకోండి. అండ్ నాకు తక్కువ మెయింటెనెన్స్ కావాలనుకునే పెట్రోల్ తీసుకోండి. అండ్ నాకు మా విండోస్తో పని లేదు, నేను హై టార్క్ కావాలా, మెయింటెనెన్స్తో నాకు సంబంధం లేదు అనుకుంటే ఖచ్చితంగా డీజిల్ ప్రిఫరబుల్ అనమాట. అండ్ మీకైతే ఒక చిన్న క్లారిటీ వచ్చింది కదా, పెట్రోల్ లేదా డీజిల్ ఏ కార్ తీసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఇలాంటి కార్ ఇన్ఫర్మేషన్ మన తెలుగులో ఖచ్చితంగా వస్తూనే ఉంటే మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.